ఆ చెరువులో అండర్ వాటర్లో లైట్లు పెట్టి వాటర్ ప్రూఫ్ లైట్స్ 79 లైట్స్ 40 days తీసామండి. అది ఓన్లీ నైట్సే తీయాలి, చెయ్యి రావడం అనేది. చెయ్యి వచ్చేసి మరి దీన్ని ముందు ఆలోచించాల్సి మనం ప్రొడ్యూసర్ అయినా సరే బాగుంటుందండి, బాగా వస్తుంది. అది అంత స్పోర్టివ్గా పక్కన ప్రొడ్యూసర్ ఉన్నారు కాబట్టి మేము చేయగలిగాం అంతా కూడా. అందుకని అందరం కలిసి టీం వర్క్ చేస్తే ఇంకా వండర్స్ చేయొచ్చండి. బట్ ఒకటి మాత్రం నిజం, నేను ఎప్పుడు పాటించేది ఏంటంటే, నాకు నేను పోటీ కాకూడదు, నాకు నేను రిపీట్ అవ్వకూడదు. నేను తీసిన సినిమాలో కథ ఎప్పుడు తీయకూడదు, తీసిన సీన్ ఎప్పుడు తీయకూడదు, తీసిన షాట్ ఎప్పుడు తీయకూడదని నాకు గట్టిగా ఉండే పట్టుదల. అందుకని గ్రాఫిక్స్ అమ్మోరు తర్వాత మళ్ళీ నాకు టెన్షన్ ఏమొచ్చిందంటే దేవి తీసా. దేవి మళ్ళీ గ్రాఫిక్స్, దానికి ఒక రకమైన గ్రాఫిక్స్. తర్వాత దేవుళ్ళు తీసా, అది చిన్న సినిమా కానీ దానికి గ్రాఫిక్స్ కావాలి. అందుకని కొత్త కుర్రోడిని, వెంకట్ అనే కొత్త కుర్రోడిని మద్రాసు నుంచి పిలిపించి, వదిరా మన బడ్జెట్ ఇది, దీన్ని ఎలా చేస్తావు చేయంటే పాపం చిన్న కంప్యూటర్ పెట్టుకొని ఆ కుర్రోడు చేశాడు, దానికి అవార్డు వచ్చింది. తర్వాత అంజీ, అలాగా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కువ కూడా కాంపిటీషన్, కానీ ఒకదానికి ఒకటి రిపీట్ అవ్వకుండా నేను జాగ్రత్త పడ్డా. అందుకని ఇప్పుడు అందరూ చెప్పుకుంటున్నారు, ఎందుకంటే నేను రిపీట్ కానివ్వను ఎప్పుడు కూడా, అది నేను ఆలోచిస్తాను.